హే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వర్కౌట్ వచ్చేసి టాప్ 5 వర్కౌట్స్ ఫర్ షోల్డర్. సో మంచి 5 వర్కౌట్లు చెప్తాను భయ్య మీకు షోల్డర్కి. మీ షోల్డర్ మొత్తం 3D షోల్డర్లో అయిపోద్ది. సో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ ప్రెస్ అనమాట. ఇది మీ అందరికీ తెలిసిందే. ఫ్రంట్ డెల్టాయిడ్స్ కొంచెం లాటరల్ డెల్టాయిడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇది ఎలా చేయాలి ఏంటనేది ఫస్ట్ చెప్తాను, తర్వాత నేను వర్కౌట్ చేస్తాను. సో ఫస్ట్ అప్పటికి సో మీ బ్యాక్ మొత్తం దీని మీద పెట్టేసి కంప్లీట్గా మీరు కొంచెం చెస్ట్ అప్ చేసి డంబుల్స్ పికప్ చేసుకొని ఇదిగోండి ఎల్బోస్ నా హ్యాండ్స్ అంతా చూడండి ఎలా చేస్తున్నాను అనేది. స్లోగా అప్ చేయాలి, మళ్ళీ స్లోగా డౌన్ చేయాలన్నమాట. సో ఇదన్నమాట వర్కౌట్. సో ఇది డంబుల్ షోల్డర్ ప్రెస్ అనమాట. సో నెక్స్ట్ బార్బెల్ షోల్డర్ ప్రెస్ కూడా ఉంటుంది. సో మీకు బార్బెల్ కానీ డంబుల్ చేసుకుంటే మీకు కొంచెం ఇంజురీస్ తక్కువ అవుతాయి అండ్ మీకు కొంచెం బాగా మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట. సో ఇదనమాట ఈ వర్కౌట్. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి లాటరల్ రైజెస్. అక్కడికి వెళ్ళే ముందు ఇది నేను కంప్లీట్ చేసుకొని మీరు అక్కడికి వెళ్ళి మీకు చెప్తాను ఏం వర్కౌట్ చేయాలి ఏంటి సంగతి అని చెప్పి. సో లెట్స్ బిగిన్ అవర్ సెట్. నా సెట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి మీకు అర్థమైపోద్ది. సో వర్కౌట్ అనేది అయిపోయింది. సో ఇలాంటి సెట్స్ 3 చేస్తాం అనమాట. సో ఎవ్రీ సెట్కి 8 to 10 రెప్ రేంజ్. అది హైపర్ట్రోఫీ రెప్ రేంజ్ అంటారు అనమాట. సో మీకు మజిల్ గెయిన్ అవ్వాలన్నా లేదా ఉన్న మజిల్ కొంచెం పెంచుకోవాలన్నా హైపర్ట్రోఫీ హిట్ చేయాలన్నమాట. అండ్ అంటిల్ ఫెయిల్యూర్ కూడా హిట్ చేయాలి. మీరు చూస్తున్నారు లాస్ట్ రేపు వచ్చినప్పటికి మొహమ్మద్ ఎర్రగా అయిపోయి ఎలా అయిందో. సో అలా అయిపోవాలన్నమాట ఫైనల్గా. ఇంకో నెక్స్ట్ లాటరల్ రైజెస్ చేస్తాను. సో ఈ 2 సెట్స్ అయిపోయాక అడగలుద్దాం. గైస్ మనం చెప్పే కదా షోల్డర్ ప్రెస్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వర్కౌట్ వచ్చేసి సీటెడ్ లాటరల్ రైజెస్. మీరు స్టాండింగ్ లాటరల్ రైజెస్ కూడా చేసుకోవచ్చు. అది మీకు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి తెలుస్తుంది. సో లాస్ట్ టైం చేసాం కొంచెం బెండ్ ఉండి ఇలా చేసేది. ఈసారి మనం సీటెడ్ లాటరల్ రైజెస్ చాలా బాగా పడుతుంది అనమాట. సో ఎలా చేయాలంటే సీటెడ్ లాటరల్ రైజెస్ ఫస్ట్ నీట్గా బెంచ్ మీద కూర్చొని కొంచెం స్లైడ్గా బెండ్ అవ్వండి. మీ ఇక్కడ స్పేస్ ఉంది కదా, సో ఇక్కడ మనం డంబుల్స్ పెట్టుకొని లైక్ దిస్ ఇలా చేయాలన్నమాట. సో హోల్డ్ 1 second 2 seconds హోల్డ్ చేసి మళ్ళీ డౌన్. మొత్తం ఒక్కొక్క రెప్ అనేది 3 sets మీరు ఒక్కొక్క రెప్ అనేది 3 seconds మీరు హోల్డ్ చేయగలిగితే చాలా బాగా పడుతుంది అనమాట. సో ఇదన్నమాట వర్కౌట్. మీకు వర్కౌట్ అర్థమైంది అనుకుంటున్నాను బాగా. సో ఈ 3 వర్కౌట్స్తో కూడా ఇంకో 3 వర్కౌట్స్ ఉన్నాయి బ్యాలెన్స్. సో 5 వర్కౌట్లు ట్రై చేయండి, మెంటల్ అయిపోతారు. అండ్ సో ఇదన్నమాట వర్కౌట్. ఇంకా నేను మన రా వీడియోస్ మళ్ళీ మీకు కావాలి, మన రా వర్కౌట్ లైక్ మనం ఏం చేస్తాం, వర్కౌట్స్ ఏమేమి చేస్తాం, ఎలా మాట్లాడుతాం అంతా కావాలంటే కామెంట్స్ చేయండి రా వర్కౌట్స్ కావాలని చెప్పి. మన అకౌంట్లో చూస్తే లాస్ట్ ఒక 3 to 4 వీడియోస్ ఉంటాయి. బ్యాక్ అండ్ బైసెప్, లెగ్, చెస్ట్ ఇలా ఒక్కొక్క టైంకి ఒక్కొక్క రా వర్కౌట్ పెట్టాను. మీకు బాగా అనిపిస్తుంది అది ఒకసారి చూడండి. అవి చూసి మీకు అలాంటి వర్కౌట్స్ కావాలనిపిస్తే ఈ వీడియోలో కామెంట్ చేయండి అనమాట. సో మాకు రా వర్కౌట్స్ కావాలని చెప్పి అవే చేద్దాం. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి చెప్పే కదా, మళ్ళీ ఎన్నిసార్లు చెప్తాను మీకు టాప్ 5 వర్కౌట్స్ అని చెప్పి. సో ఇంతవరకు చూసినాక ఒక లైక్ వేసుకోండి ఈ గ్యాప్లో. నేను నెక్స్ట్ 3 వర్కౌట్స్ గ్యాప్లో చెప్పేస్తాను. మన థర్డ్ వర్కౌట్ వచ్చేసి రెడ్ హెడ్ ఫ్లైస్ అనమాట విత్ డంబుల్స్. సో ఎలా చేయాలి, రాంగ్ ఏం చేస్తారు, రైట్ ఏం చేస్తారు మన వాడితో చూపిస్తాం. ఫస్ట్ రాంగ్ చేస్తారు చూడండి ఒకసారి. రాంగ్ చేయాలి. సో చాలామంది మిస్టేక్స్ ఏం చేస్తారంటే షోల్డర్స్ వెనక్కి లాగేయడం కానీ, లేదంటే ఫుల్గా మీరు రైట్ హెడ్ ఫ్లేమ్ కాకుండా అన్వాంటెడ్గా మీరు వెనక్కి పంపించే కానీ చేస్తుంటారు. ఇప్పుడు కరెక్ట్ ఫామ్ చూపిస్తాను ఆపే. సో కరెక్ట్ ఫామ్ ఏం చేయాలంటే మీరు డంబుల్స్ ఎప్పుడు తీసుకున్నా మీరు కొంచెం ఇలా బెండ్ ఉండి జస్ట్ మీ షోల్డర్ వరకు మీరు ఉంచాలన్నమాట. మీ రైట్ డెల్ ఫ్లైస్ దగ్గర మాత్రం మీకు నొప్పి తెలియాలి. మీరు లేదంటే ఎక్కబడి అది చేశారు అనుకో, నొప్పి ఎక్కబడి అది వస్తుంది అనమాట. సో ఒకసారి రైట్ ఫామ్ చేస్తాడు చూడండి. సో కరెక్ట్గా మీ రైట్ డెల్ ఫ్లై మాత్రమే తెలియాలి. వాడు చూడు ఎల్బోస్ అనేవి ఇలా కాకుండా ఇలా వస్తుంది. సో ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా వచ్చిందో అప్పుడే రైట్ డెల్ పడుతుంది. మీరు వెనక్కి వేసేసినా లేదా ముందుకు వేసేసినా వర్కౌట్ అనేది పడదు. ఇది మన థర్డ్ వర్కౌట్ వచ్చేసి ఇదనమాట. సో ఇది మన థర్డ్ వర్కౌట్. మన ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి మన కేబుల్ లాటరల్ రైజెస్ అనమాట. సో ఆ వర్కౌట్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ వర్కౌట్ అయిపోయాక ఆ వర్కౌట్కి వెళ్దాం. సో ఇది మీకు ఈ 3 వర్కౌట్లు బాగా అర్థమని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫోర్త్ వర్కౌట్కి వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి సింగిల్ ఆర్మ్ కేబుల్ లాటరల్ రైజెస్ అనమాట. సో ఇది చేసినప్పుడు కూడా మీరు బాగా స్ట్రెచ్ ఉంటుంది అందులో, అందుకే ఇది కొంచెం ప్రిఫర్ చేయొచ్చు. డంబుల్స్తో మీకు రాకపోతే దీంతో ప్రిఫర్ చేయొచ్చు అనమాట. కాన్సన్ట్రేట్గా చేయాలి. సో ఇది చూడండి, ఎప్పుడైనా హ్యాండ్ వెళ్ళాలన్నమాట ఇటువైపు, ఎందుకంటే స్ట్రెచ్ ఉంటుంది. సో మీరు స్లోగా హోల్డ్ మళ్ళీ స్లోగా రిలీజ్ చేయాలన్నమాట. సో స్ట్రెచ్ అనేది మీకు వస్తే ఎంత స్ట్రెచ్ వస్తే అంత బాగా మజిల్ పడుతుంది అనమాట. టిష్యూస్ బ్రేక్ అవుతాయి. అర్థమైందిగా? సో ఇదనమాట ఫామ్. సో ఇది ఒక ఫోర్త్ వర్కౌట్ అనమాట ఇది. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చి ష్రగ్స్. సో మనం ఫైనల్ వర్కౌట్కి వచ్చాం. ఫైనల్గా టాప్ 5 వర్కౌట్లో ఇది 5th వర్కౌట్ అనమాట. సో 5th వర్కౌట్ ఏంటంటే ష్రగ్స్. చాలా మంది డంబుల్స్తో చేస్తారు, లైక్ ఇలా చేస్తారు డంబుల్స్తో.
దాంట్లో వల్ల ఏంటి అంటే దాంట్లో యూజ్ బాగానే ఉంటుంది, బట్ ఏంటంటే మీకు కొంచెం స్ట్రెచ్ ఉండి చేస్తే మనకి ఎక్కువ స్ట్రెచ్ మూమెంట్ అనేది ఫోకస్డ్ అనమాట, అప్పుడే మీకు స్ట్రెక్స్ అనేవి బాగా పడతాయి. సో డంబుల్స్ అంత మీరు ఇలా పెట్టి చేయలేరు కదా, సో బార్బెల్ అనుకోండి బాగుంటుంది. సో చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. సో మీ షోల్డర్ కన్నా కొంచెం విడ్త్ కొంచెం ఎక్కువ తీసుకున్నాక మీరు కిందకి ఇలా హోల్డ్ చేసి మళ్ళీ కిందకి మెల్లగా స్ట్రెచ్ చేయాలన్నమాట. ఇలా స్ట్రెచ్ చేసి మళ్ళీ హోల్డ్ మళ్ళీ స్ట్రెచ్ అనమాట. ఈ విధంగా చేస్తే మీకు బాగా ట్రక్స్ అనేవి బిల్డ్ అవుతాయి. సో మీరు ఎంత కిందకైతే వదిలి హోల్డ్ చేస్తారో మీకు అంత బాగా పడుద్ది. మళ్ళీ జస్ట్ ఇలా హోల్డ్ చేసి మళ్ళీ కిందకి లీవ్ చేయాలి, హోల్డ్ చేయాలి, కిందకి లీవ్ చేయాలి. ఇదేమో టాప్ 5 వర్కౌట్స్ అయిపోయాయి. సో అండ్ ఈ వీడియో ఇప్పటికే ఎండ్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ గైస్. మీకు వీడియో బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ జిమ్ రోస్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. వర్కౌట్స్ మీ జిమ్ రొటీన్లో యాడ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వన్. బాయ్. కదా సో బార్బెల్లో చేసుకుంటే అరే మళ్ళీ స్టార్ట్ చేయరా.